ఆ కుర్చీని మడతబెట్టి మెడలు ఇరిగిపోయినాయి. నేను అమరుణ్ణి వెర్రి కేకును కాదన్న మున్నాబాయ్ లేడు. కాలిన్ బాయ్ ఆల్మోస్ట్ లేడు. సీజన్ 1 అండ్ సీజన్ 2లో ఉన్న మెరుపులు లేవు. ఆల్మోస్ట్ 8 hours 30 minutes ఉన్న ఈ రాడ్ని వంచలేక చేస్తాం. ఎవరైతే ఈ సిరీస్కి స్పెషల్ అట్రాక్షనో వాళ్ళిద్దరినే లేకుండా చేసి పడేశారు. కాలిన్ బాయ్ అని మంచం ఎక్కించేసి మూలన పడేశారు. ప్రీవియస్ సీజన్స్లో ఉన్న స్పీడ్ అండ్ స్పైసీ డైలాగ్స్ ఏమీ లేవు. టోటల్గా ఈ సీజన్ 10 episodes ఉన్నాయి. లాస్ట్ 3 episodes తప్ప మిగతా అన్ని రొట్టే. ఒక్కో ఎపిసోడ్ 40 to 50 minutes డ్యూరేషన్ ఉంది. సెకండ్ సీజన్ ఎండింగ్ నుంచే థర్డ్ సీజన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. గుడ్డు గోలు అటాక్లో మున్నాబాయ్ చనిపోతాడు. కాలిన్ బాయ్ గాయపడి కనిపించకుండా పోతాడు. దీంతో మిర్జాపూర్ కుర్చీని దక్కించుకోవాలనే క్రమంలో పూర్వాంచల్లో తన హవా సాగించాలనుకుంటాడు గుడ్డు. మున్నాబాయ్ చనిపోవడంతో పాలిటిక్స్లోకి వచ్చి సీఎం అవుతుంది మాధురి యాదవ్. మరోవైపు గాయపడిన కాలిన్ బాయ్ అని శరత్ శుక్లా కాపాడతాడు. అతని సాయంతో మిర్జాపూర్ కుర్చీని దక్కించుకోవాలనుకుంటాడు. ఈ ముగ్గురులో ఎవరు కింగ్ ఆఫ్ మిర్జాపూర్ అవుతారన్నది మిర్జాపూర్ సీజన్ 3 కథ. ఈ సీజన్ మొత్తం గుడ్డు శరత్ శుక్లాల మధ్య సాగే డ్రామా మొత్తాన్ని సాగదీశారు. ఈ వ్యవహారం ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండదు. పూర్వాంచల్లో ఆధిపత్యం కోసం శరత్ శుక్లా ఇతర ప్రాంతాలకు చెందిన కీలక వ్యక్తులను కూడగట్టుకుని రాజకీయ తంత్రాలు చేస్తుంటే గుడ్డు మాత్రం హింస రక్తపాతంతోనే అధికారం కైవసం చేసుకోవాలని అనుకుంటాడు. శుక్లా మాధురి మధ్య వచ్చే సీన్స్ చాలా బోరింగ్గా ఉన్నాయి. 8th episode నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సిరీస్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ జరుగుతాయి. 10th episodeలో క్లైమాక్స్లో ట్విస్టులతో 4th సీజన్కి కోడ్ వేస్తారు. ఈ సీజన్ 3 దెబ్బకి 4th సీజన్ మీద ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. దీనికి మెయిన్ రీజన్ మున్నాబాయ్ కాలిన్ బాయ్ లేకపోవడమే. ఒకవేళ చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో చూడొద్దు. ఎక్స్పోజింగ్ అండ్ లిప్ లాక్స్ ఉన్నాయి. ఇంకా 4th సీజన్కి ఈ రివ్యూ మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.